శతాబ్ది జాగృతి నుంచి ఈరోజు కూడా మనం ప్రథమ స్వయం సేవకులోని మిగతా భాగాన్ని తెలుసుకుందాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏమిటి? సంఘ సిద్ధాంతంగా అవతరించిన డాక్టర్జీ ఆలోచన ఏమిటి? అది వారి మస్తిష్కం నుంచి కొత్తగా వచ్చినది కాదు. అందులో యుగయుగాలుగా పరంపరగా వస్తున్న సనాతన హిందూ దేశ తత్వజ్ఞానం, జీవన దర్శనం ఉన్నాయి. కానీ అవి కొన్ని వ్యామోహాల కారణంగా అనేక చారిత్రక సామాజిక పరిణామాల మధ్య ప్రజాజీవనము నుంచి నిష్క్రమిస్తున్నాయి అనుకున్నాడు ఆయన. అంటే మన పూర్వీకులు అంటే ఆంగ్లేయులు, అంతకుముందు ముస్లింలు ఈ దేశం మీద దాడి చేయకముందు మనకి అంటే సుమారుగా 1500 ఏళ్ల సంవత్సరాల క్రితం మన దేశంలో ఈ సంస్కృతి ఏదుందో, దేని మీద ఆధారపడి హిందూ జీవన విధానం కొనసాగిందో దానిని పునరుద్ధరించడం అన్నమాట. ఆ తర్వాత మనకి ఇటు ముస్లింల దాడులు అంటే 6వ శతాబ్దం నుంచి మనకి మొదలైన ముస్లింల దాడులు, ఆ తర్వాత ఆంగ్లేయులు ఆక్రమించడం, ఇదంతా జరిగింది 200 ఏళ్ల క్రితం ఆంగ్లేయులు. అప్పటి నుంచి మన సంస్కృతి అంతా ధ్వంసం చేయబడటం, మన దేవాలయాలు ధ్వంసం చేయబడటం, మన వాళ్ళని బలవంతంగా మతం మార్చడం ఇలా అలా జరిగినాయి. అందువల్ల మన పాత సాంప్రదాయకమైన ధర్మబద్ధమైన జీవన విధానం కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వచ్చిందనమాట. అది గమనించారు ఆయన. కాబట్టి దానికోసం మళ్ళీ వీళ్ళు రాకముందు మనం ఏ జీవన విధానాన్ని అవలంబించామో ఆ జీవన విధానాన్ని తీసుకురావాలంటే హిందూ ఐక్యత సంఘటన కావాలి, హిందువులలో వ్యక్తి నిర్మాణం జరగాలి అని భావించాడు. అందుకోసం ఆయన ఆ సంఘాన్ని స్థాపించాడు. అలా అనేక చారిత్రక సామాజిక పరిణామాల మధ్య ప్రజాజీవనం నుంచి మన సాంస్కృతిక జీవనం మాయమైందనమాట. అవి కాలం చెల్లినవని తీర్పు చెప్పడం తొందరపాటు. అంటే ఏమీ లేవు. ఇప్పుడు పంచికట్టుకోవడం అనేది ఇవాళ ఎంతమంది చేస్తున్నారు? మన పాత దుస్తులు ఎంతమంది ధరించగలుగుతున్నాం మనం? పాత రకాలు ఇవన్నీ కూడా కొద్దిగా మార్పు. ఇవాళ మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా సూట్ అయ్యాడు ఆయన. మన ఇక్కడ వీటి ఏ విధానంగా ఉంటాడో ఆ విధానంగానే ఎక్కువగా అక్కడ ఇతర దేశాల్లో కూడా అలాగే కనపడతాయి. ఇలా కాలం చెల్లినవి అవన్నీ అని చెప్పటం చాలా పొరపాటు. మళ్ళీ వాటిని మనం పునరుద్ధరించుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. ఈ ప్రజాజీవనం నుంచి నిష్క్రమించిన వాటన్నిటినీ కూడా భావదాస్యం కళ్ళద్దాల నుంచి చూసి అంటే పచ్చ కళ్ళ జోడు పెట్టుకుంటే భూమి అంతా ఎలా కనపడుతుంది? మనకి పచ్చగా కనపడుతుంది. అలాగే భావదాస్యం కళ్ళద్దాలు అంటే భావదాస్యం అనే కళ్ళజోడు ధరించుకున్నాం మనం, దానిలో నుంచి చూస్తున్నాం. అందుకని దానిలో నుంచి చూసి హిందుత్వాన్ని ఏవగించుకుంటున్నాం. అందుకే మన కుటుంబ పార్టీలు, ఇతర పార్టీలు, జాతీయ భావం లేని పార్టీలన్నీ కూడా మన హిందుత్వాన్ని పట్ల నిరాదరణగానే ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. అది కాబట్టి భావదాస్య కళ్ళద్దాల నుంచి చూసి ఏవగించుకోవటం చాలా నీచమైన పని. అసలు ముందు భావదాస్య కళ్ళద్దాలను తీసేయాలి, వాస్తవికత ఏంటో తెలుసుకోవాలి మనం. ఆ తత్వజ్ఞానం, జీవన దర్శనం కోసమే డాక్టర్జీ పరితపించారు. ఈ ఆశయానికి ఆకృతిని ఇవ్వడానికి ఆర్ఎస్ఎస్ ఒక సాధనం అయ్యిందనమాట. ఆయన ఆధునిక వైద్యశాస్త్రం చదువుకున్న వ్యక్తి. అంటే వైద్యశాస్త్రం శరీరాన్ని గురించి చదువుకున్నాడు, బాగానే ఉంది. దాంతోపాటు ఇంకేం చదువుకున్నాడు? ఆయనగా ఆధునిక వైద్యశాస్త్రం అంటే సామాజిక వైద్యశాస్త్రం కూడా చదువుకున్నాడు అనమాట. అంటే సమాజంలో రుగ్మతలను నయం చేసేటువంటి నేర్పు ఆయనలో ఉంది. అంటే ఆయన దానిలో కూడా డాక్టరేటే అది. కాబట్టి వ్యక్తి సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు అయ్యాడు. సంఘాన్ని సంస్కరించడంలో, వ్యక్తి నిర్మాణం చేయడంలో, స్వాతంత్ర్యాన్ని సమరయోధుడు సంపాదించడంలో యోధుడిగా పాల్గొన్నాడు అనమాట. ధార్మిక దృష్టి గల కుటుంబ నేపథ్యం కూడా ఉంది ఆయనకి. ఆయన కుటుంబంలో మొత్తం పెద్దవాళ్ళు అందరూ కూడా ధార్మిక జీవనం గడిపిన వాళ్ళే. అందుకే ఆ 2 విలువలను జాగృతం చేసే పనికి ఉపక్రమించారు. ఇది తత్వజ్ఞానము, జీవన దర్శనం. హిందూ దేశ తత్వజ్ఞానం, జీవన దర్శనం 2 ఆయన విచారధారలో ఉన్నాయన్నమాట. ఆయన కుటుంబ నేపథ్యం కూడా అదే ధార్మిక జీవనం ఉందనుకున్నాం కదా.
కాబట్టి ఆ రెండు విలువలను జాగృతం చేయడానికి అంటే తత్వజ్ఞానాన్ని, జీవన దర్శనాన్ని అందుకని పనికి ఇక పూనుకున్నారన్నమాట ఈ సంఘం ద్వారా. కాబట్టి సంఘ విచారధార అంటే హిందూ విచారధార మాత్రమే. అదే హిందుత్వాన్ని పటిష్టం చేయటమే సంఘం యొక్క దృష్టి. హిందుత్వం అంటే ఇక్కడ ఏదో ఛాందసత్వం కాదు. హిందుత్వం అంటే అతి విశాలత్వం. అందుకనే వసుదైక కుటుంబం అనే భావన ఎవరికి ఉంటుంది? అందరిలోనూ ఆత్మని చూడగలిగేవాడికి ఉంటుంది. అందరిలో ఆత్మను చూడగలిగేది ఎవరు? ఒక హిందుత్వమే. ఎందుకంటే ఆత్మవత్ సర్వభూతాన్ని అన్నది ఒక హిందుత్వమే, మిగతాది ఏది అనలేదు. ఆ హిందుత్వం నుంచి వచ్చిన మతాలు అన్నాయి అంతవరకే. మిగతా మతాలు ఎడారి మతాలు అనలేదు ఆ మాట. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు కనుక నువ్వు పూజించబోతే నువ్వు నరకానికి పోతావు, లేకపోతే నేను చంపేస్తాను, నువ్వు చంపితే నాకు 72 మంది కన్నీళ్ళు అక్కడ బహుమతిగా ఇస్తాడు. ఈ వాళ్ళ ఆలోచనలు. కాబట్టి హిందూ విచారధార, ఆ విచారధార ఆధారంగా తిరిగి భారతీయ సమాజాన్ని సంఘటిత పరచడమే సంఘం చేస్తున్న పని. నువ్వెవరో పరాయణ పొగుడుతున్నావు. నీ దగ్గరికి వచ్చాడు ఒక ఆయన, అయ్యా నీ పెద్దవాళ్ళు ఇన్నన్ని మంచి పనులు చేశారు, వాళ్ళ పెద్దవాళ్ళు ఇన్నన్ని మంచి పనులు చేశారు, అలా నీ 7 తరాల ముందు వాళ్ళు కూడా మంచి పనులు చేశారయ్యా అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు దాకా మనం వెళ్ళాలి మాట. ఈ మాట అన్న తర్వాత ఏమనుకుంటాం? ఓహో, మనం ఇంత గొప్పవాళ్ళమా, మన వాళ్ళని మనం గౌరవిద్దాం, మన వాళ్ళ బాటలో నడుద్దాం అనుకుంటామా లేదా? అలా అది లేకుండా అది మర్చిపోయేటట్టు చేశారు. మెకాల విద్యా విధానం మనకు ప్రవేశపెట్టానమాట. మనల్ని గుమస్తాలుగా తయారు చేశారు. రేపు చేయబోనే పని కూడా ఇదే. ఏంటి? సమాజాన్ని సంఘటితపరచడమే. సమాజాన్ని వ్యక్తులందరినీ నిర్మాణం చేసిన తర్వాత, ఆ వ్యక్తులందరినీ అన్ని చోట్లకి పంపించిన తర్వాత అక్కడ సంస్కరణలు మొదలవుతాయి అన్నమాట. వాళ్ళు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో అక్కడల్లా సంస్కరణలు వస్తాయి. ముందు వాళ్ళు వ్యక్తి నిర్మాణం, వాళ్ళు సరైన వ్యక్తులుగా ఉండాలి కదా. అందుకనే వ్యక్తి నిర్మాణం. హిందూ సమాజాన్ని సుసంఘటిత రూపంలో చూడటమే సంఘ లక్ష్యమని డాక్టర్ జీ స్పష్టంగా చెప్పారు. ఈ పనిలో దాని ఫలితాలను అందుకోవడంలో భేదాలు లేవు. ఎందుకంటే హిందూ సంఘటన అంటే హిందుత్వ మహాజాగరణ యజ్ఞం. హిందూ తత్వ జ్ఞానం ఒక సంపూర్ణ జీవన దర్శనం అన్నదే నిజం. కాబట్టి వీటి పునఃప్రతిష్టకు ఉద్దేశించిన ఈ ఉద్యమం బలపడే కొలది ఈ నేల మీద అన్ని రంగాల మీద ఆ ఉద్యమ ప్రభావం కనిపిస్తుంది. భాష, సాహిత్యం, శిల్పం, కళ ఇత్యాది రంగాలలోనే కాదు, అర్థనీతి, రాజనీతిలోనూ వీటిని శాసించే మౌలిక జీవన విశ్వాసాలలోనూ కూడా దేశం ఆత్మాభిముఖం కావడం కూడా క్రమంగా మొదలైంది. శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఏదో కొన్ని అంగాలు ఆరోగ్యంగా ఉండి మిగతా అనారోగ్యంగా ఉంటే సుఖమేముంది ఈ శరీరికి. కాబట్టి శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే మన సమాజంలో ఉన్న అన్ని రంగాలు, సాహిత్యం, శిల్పం, కళ, అన్ని కళలు, 24 కళలు, అలాగే రాజకీయాలు, అలాగే మిగతా ఇవన్నీ కూడా, భాష ఏంటి, సాహిత్యం ఏంటి, శిల్పం ఇవన్నీ కూడా అలా అవ్వాలి. అలా అవ్వాలంటే ఆయా రంగాల్లోకి ఆ వ్యక్తులు ప్రవేశించాలి, వ్యక్తి నిర్మాణం జరిగిన వ్యక్తులు. అప్పుడే అవన్నీ కూడా అలా పరిపుష్టిని సాధించుకుంటాయి, స్వతంత్రతను సాధించుకుంటాయి, భావదాస్యం నుంచి బయటపడతాయి అన్నమాట. అలా వీటిని శాసించే మౌలిక జీవన విశ్వాసాలలోనూ కూడా దేశం ఆత్మాభిముఖం కావాలి. అంటే ఇప్పుడు పరాభిముఖంలో ఉన్నాం, అట్లా నుంచి ఆత్మాభిముఖంలో కావాలి. అది కూడా నెమ్మదిగా మొదలైంది. ఆత్మాభిముఖం కావడం లేదా ఆత్మ విస్మృతి నుంచి విముక్తి కావడం. అది ఓ సింహం చిన్నప్పుడు, అంటే సింహం ఒక పిల్లని కని అది చనిపోయింది. ఇంతలోనే గొర్రెలు అటు వచ్చినాయి. ఆ గొర్రెల కాపురం ఏం చేశాడు, ఆ చిన్న పిల్లని తీసుకుని గొర్రెలో గలిపేశాడు. అది కూడా గొర్రెల తావాడు పెరిగింది. దాని మీద జాలి ఉంది ఆ గొర్రెల వాడికి. చదువు తీసుకెళ్ళాడు, సింహం పిల్లలే కదా అని, చిన్నదే కదా అని, అపాయం లేదని. అది నెమ్మదిగా పెరిగి మేకలు ఈ గొర్రెలకు మళ్ళీ కిందకు తల వంచుకోవడం, వాటికి మళ్ళీ అరవటం, గొర్రె అరుపులు చేస్తుంది. ఒక రోజున సింహం వేటకొచ్చి ఈ గొర్రెల మందం చూసి అందులో ఉన్న సింహాన్ని గుర్తించింది. అప్పుడు అది గొర్రెలను పట్టుకోలే, వెళ్ళి ఈ సింహాన్ని పట్టుకుంది. అవన్నీ పారిపోయి దీన్ని పట్టుకుంది, దీన్ని తీసుకెళ్ళి నీళ్ళలో చూపించింది.
నీళ్ళలో చూపిస్తే ఓహో నేను ఈ సింహంలాగానే ఉన్నానే అని అప్పుడు గుర్తించిందనమాట. తన రూపము సింహం రూపము ఒకటిగా ఉండి, కాబట్టి నేను సింహాన్ని అని అప్పుడు గుర్తు తెచ్చుకుంది. అలాగే ఆత్మ విస్మృతి నుంచి మనం బయటపడాలి. మనం నిజంగా ఎవరము అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. అలా ఆత్మాభిముఖం కావాలి, ఆత్మ విస్మృతి నుంచి బయటపడాలన్నమాట. అసలైన పునరుజ్జీవనం అప్పుడే జరుగుతుంది. స్వతంత్ర దేశం అంటే ఏమిటో స్మృతికి వస్తుంది. స్వాతంత్రం మనది, స్వాతంత్రం లేదు మనకి. రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది కానీ మనకి భావ స్వాతంత్ర్యం రాలా. మనం అందుకనే అన్నీ అనుకరణే, ఇతర దేశాల నుంచి అనుకరణే మన రాజ్యాంగంలో ఎక్కువ. స్వతంత్ర సమరంలో స్వ అంటే చాలామందికి ఈ భూమి పోరాడుతున్న తరం మాత్రమే అది గొప్ప వెలితి. అంటే ఈ భూమి పోరాడుతున్న ఈ తరం మాత్రమే అనుకోవద్దు, తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకొని మనం స్వతంత్రంగా ఆలోచించాలి. మన తంత్రాన్ని మనం మేలుకో. అమెరికాలో ఏం చేశారు, అమెరికాలో ఏ డ్రెస్ వేసుకున్నాడు, అమెరికాలో ఏం తిన్నారు, అయ్యే ఇక్కడికి వస్తున్నాయి కదా ఇవాళ. అంటే భావదాస్యం ఇంకా పోలే మనకి. ఇవాళ ఆ భావదాస్యం పోయి మనదైన ఆలోచన మనలో పెరగాలి. అది గొప్ప వెలితి అనమాట. అంటే ఇప్పుడు తరం పోరాడుతోంది అంతవరకు. ఆ తర్వాత వాళ్ళకి రావాలంటే మరి స్వజాతి ఆత్మ స్మృతి కలగాలి. అది లేదు కాబట్టి ఈ తరంతో మాయమైపోతే ఆ పోరాటం మళ్ళీ వెళితే మనకి అప్పుడు స్వ అన్న స్పృహ ఫలితంగానే మనవైన ఆధ్యాత్మిక మూలాలను, వేల ఏళ్ల నాటి పరంపరకు సంబంధించిన జ్ఞానాన్ని తరువాతి తరాలు పలకరించడం మొదలవుతుంది. వాటి పరిరక్షణకు ఉద్యమించడం, ఉన్న వ్యతిరేకతను ప్రతిఘటించడం కూడా మొదలైంది ఇప్పుడు. అంటే చారిత్రక తప్పిదాలను ఎప్పటికైనా సరిచేసుకోవాలన్న నిర్మాణాత్మక దృష్టి అంకురిస్తోందన్నమాట ఇప్పుడు. లేకపోతే బాబరు పేరుతో కొన్ని, జహంగీర్ పేరుతో కొన్ని, ఔరంగజేబుతో కొన్ని, ఇప్పటికీ వీధులు అట్లాంటివి ఉన్న పేర్లు. ఔరంగాబాద్ పేరు మార్చేశారు మొన్న. సంభాజీ నగర్ అని పెట్టారు, ఔరంగాబాద్ తీసేసి. మరి ఆత్మాభిమానం మేలుకోవద్దు. ఇంకా మనం దోచినోడికి పేర్లు మనం పెట్టుకుంటే ఇంకా ఉపయోగం ఏముంది? మన బానిసత్వం కాకుండా ఏమవుతుంది అని బానిసత్వమే అంటారు కదా. ఇలా చారిత్రక తప్పిదాలను ఇప్పటికైనా సరిచేసుకోవాలన్న నిర్మాణాత్మక దృష్టి అంకురిస్తోంది. సర్వత్రా ఆమోదం కూడా లభిస్తోందన్నమాట. ఇది డాక్టర్జీ మహోన్నత జీవితం ద్వారా వెల్లడైన సారం. సామాన్య మానవులు అసామాన్య ఫలితాలను సాధించడమే అనుకున్న రహస్యం కూడా ఇదే త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయం అన్న ప్రార్థనా పంక్తిలో వ్యక్తమైంది. ఓ పరమేశ్వర, నీ కార్యము కొరకే నేను కటిబద్ధుడనై ఉన్నాను, మేము కటిబద్ధులమై ఉన్నాము అంటే అంకితమై ఉన్నాను. నీ కార్యం ఈశ్వరీయ కార్యం. ఈశ్వరీయ కార్యం అంటే ధర్మబద్ధ పరిపాలన, ధర్మబద్ధ జీవనం, అది రావాలి. అందుకే ఈ ప్రార్థనలో ఇది ఉంటుంది, త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయమని. అలా డాక్టర్జీ అంతర్బాహ్య జీవనం స్వయం సేవకులలో ప్రతిష్టమైందనమాట. వాళ్ళు బాహ్యంగానో అలా ప్రవర్తిస్తున్నారు, అంతరంగంగానూ డాక్టర్జీ భావజాలాన్ని పూర్తిగా హృదయాల్లో నింపుకున్న వాళ్ళు అనమాట. వాళ్ళంతా ఏ ఫలితమైనా ఏ మాటనైనా ప్రసన్న చిత్తంతో స్వీకరించే సంస్కారం ఇచ్చింది ఆ వ్యక్తి నిర్మాణం వల్ల. ఆ సంఘం అలా ఇచ్చిందనమాట, అలాంటి శిక్షణ ఇచ్చింది వీళ్ళకి. నా భయదేత కాహోకో నా భయ జానత్ అంటే ఎవరిని భయపెట్టవద్దు. మనం ఎవరిని భయపెట్టాం, మనం ఎవరికి భయపడం. మనం భయపడుతూనే ఇప్పుడు మన రాజకీయ పార్టీలు కొన్ని అబ్బో వాళ్ళ ఓట్లు రావేమో అని భయపడుతూ వాళ్ళు అడిగిందన్నా ఇస్తున్నారు. ఇతరులకి హాని చేసేదైనా సరే, చేసేదైనా సరే వాళ్ళకి అధికారమే పరమార్థం. అది అలా ఎవరిని భయపెట్టవద్దు, ఎవరికి భయపడద్దు అనే సౌజన్య పూర్ణ నిర్భీకతతో పనిచేయడం వారి స్వభావంగా మారింది స్వయం సేవకులకి. కానీ సమీప గతంలో కొన్ని సంస్థలను చూస్తే వాటికి దృష్టి ఉన్న మాట నిజం, కానీ అది విశాల దృష్టి కాదు. కొన్ని ప్రాంతానికి పరిమితమైనాయి, కొన్ని అసమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లిన ఫలితంగా మరణించాయి, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి, కొన్ని జీవోత్సవాలుగా మిగిలాయి. ఉన్న మూఢనమ్మకాలకు మించి కొత్త వాటిని ఆశ్రయించాయి. మతానికి వ్యతిరేకమన్నవే కొత్త మతాలుగా మారాయి. వ్యక్తి పూజ కారణంగా అకాల మరణం చెందినవి ఇంకొన్ని,
ఒక ఆర్ఎస్ఎస్ మాత్రం ఒకే లక్ష్యంతో 100 ఏళ్లుగా పనిచేస్తోంది, రేపు కూడా చేస్తుంది. అందుకు అడుగు జాడ ఏర్పరిచిన వారే మహామనీషి డాక్టర్జీ. ఆయన పేరు డాక్టర్ కేశవరామ్ బలిరామ్ హెడ్గేవార్. ఇక చివరి క్షణాలు. ఆయన జూన్ 21, 1940లో కాలం చేశారు. శిక్షావర్గ ప్రారంభమైనప్పుడు అది 2వ రోజు డాక్టర్జీకి జ్వరం వచ్చింది. అది అంతకంతకు విషమించింది. చివరకు డాక్టర్ ఖరే అని పిలిపించారు. ఆయన పేరు ఖరే. ఆయన వచ్చారు. ఇంకా ఆశ లేదండి ఈయన ప్రాణం మీద అన్నాడు. అప్పుడు వేదనాభరితమైన ముఖం ఆయన. అంటే డాక్టర్ అయ్యో నేను పోతానో, ఇంకా సంఘాన్ని పెద్ద చేయాలనుకున్నానే అనుకున్నాడు. అందుకని వేదనాభరితమైన ముఖం పెట్టారు అప్పుడు ఆయన. అది ఈనాటికి గుర్తుంది అన్నారు గురూజీ అప్పుడు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. గురూజీ స్మారక మందిర ప్రారంభ కార్యక్రమంలో మాట గుర్తు చేశారన్నమాట. జూన్ 21న ఆ మహాపురుషుడు దేహయాత్ర చాలించాడు. కానీ స్వయం సేవకులు ప్రయాణించవలసిన గొప్ప మార్గాన్ని నిర్దేశించారు ఆయన. అలా గొప్ప మార్గాన్ని నిర్దేశించి అది నిరంతరం కొనసాగాలనే స్ఫూర్తిని వ్యక్తి నిర్మాణం ద్వారా వాళ్ళ మనసులో కలిగించి ఆయన తుది శ్వాస విడిచారన్నమాట. స్వస్తి.